హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, అలాగే మా మిత్రులకి, మా సహోదరులకి, అలాగే మా అభిమానులకి, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప వరమే ఇచ్చారని చెప్పుకోవాలి. అలాగే అది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,19,000 కోట్ల రూపాయల అప్పును వరంగా ప్రసాదించారు ఈ రాష్ట్ర ప్రజలకి. 2019 నుంచి 2024 సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పట్లో ఎల్లో మీడియా కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కానీ, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు, అలాగే ప్రస్తుత ఎంపీ పురంధేశ్వరి గారి గాను, వీరందరూ అనేక రకాలుగా ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అబండాలు అన్నీ నీకు 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అంటూ విపరీతమైన ప్రచారం చేశారు. అవన్నీ అబద్ధమే అని చెప్పేసి వారే మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎన్ని హామీలు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు మనందరికీ తెలిసిందే. అయితే అనూహ్య పరిణామాల వల్ల మరి ప్రజలు మార్పును కోరుకున్నారా, లేదంటే ఇంకేమైనా జరిగిందో మనకైతే తెలియదు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు రాష్ట్రంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం మీద నిందలేసినప్పుడు ఇన్ని కోట్ల రూపాయల అప్పు చేసి మరి ఈ అప్పును ప్రజల మీద ఎందుకు మోపినట్టు? నిజంగా అప్పట్లో ఇన్ని మాటలు చెప్పినట్టు ఈ ప్రభుత్వ పెద్దలు మరి ఈరోజు ఇన్ని డబ్బులు అప్పు చేసి పేద ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చారా అంటే గుండు సున్నా ఇచ్చారని చెప్పాలి. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా ఇవన్నీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి 6 నెలల్లోనే 1,20,000 కోట్లు చేస్తే మిగతా రాబోయే 4.5 సంవత్సరాల్లో ఇంకెన్ని కోట్ల రూపాయలు అప్పులు చేస్తారో ఆలోచించాలి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఏదైనా చెప్పడానికి సిద్ధమని చెప్పేసి ఇప్పుడు దీని ద్వారా అర్థమవుతా ఉంది. సంపద సృష్టించి నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆయన మాత్రం దృష్టి మొత్తం ఉన్న వ్యవస్థలోనే ఉన్న కొన్ని ఫ్యాక్టరీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు వాటిని ప్రైవేటు పరం చేసి అనేక వ్యవస్థలను కూడా ప్రైవేటు పరం చేయడం కోసమే ఆయన దృష్టి సారించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మనం వారి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏ విధంగా ఆలోచించాలి, వారిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రం ఇప్పుడు ఆలోచించలేదనే చెప్పాలి ఈ ప్రభుత్వం. కానీ ఇందులో చాలామంది సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ ఖచ్చితంగా 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మాత్రం వాస్తవం. ప్రతి మంగళవారం అప్పు కోసం ఈ ప్రభుత్వం పరిగెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా పెద్దలందరూ ప్రస్తావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక పల్లెటూరులో ఉన్న చిన్న వ్యక్తి దగ్గర నుంచి మేధావుల వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అభండాలు వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఏదైనా ఒక విషయం వారి మీద మాట్లాడినప్పుడు ఆయన దాన్ని చాలా అంత సీరియస్గా తీసుకోకుండా సరే అంటే అన్నారులే అనే విధంగా పోయే వ్యక్తి కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కొన్ని రూరల్ ప్రాంతాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఆయన జోబీలో ఏమైనా ఇస్తున్నారా, మా సొమ్మే కదా మాకు ఇస్తుందనే విధంగా మాట్లాడటం మేము కూడా చాలామందిని చూసాం. ఒకవేళ ఆ రోజుల్లో వారు మాట్లాడింది నిజమే కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి జోబులే కాదు, ప్రజల సొమ్ము ప్రభుత్వం మీకు ఇచ్చినప్పుడు, ఇప్పటి ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు మరి దీనిని మీకెందుకు ఇవ్వలేదు అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారంటే దానికి ఎవరూ సమాధానం ఉండదు. ఏదైనా ఏంటంటే ఒక మాట ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడితే దానిని కనీసం సావధానంగా వినే ఓపిక కూడా కనీసం అభిమానులకు లేదు, ప్రజాప్రతినిధులకు లేదు, నాయకులకు లేదు, కార్యకర్తలకు ఎవరికీ లేదు. ఏదైనా ప్రభుత్వం మీద ఇది కాదు అని చెప్తే ఎమ్మడే వారిని అబాస్పాలు చేయడం, వారు అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని, లేకపోతే వ్యతిరేకులని సోషల్ మీడియాలో అదని ఇదని అనేక విధాలుగా వారి మీద అబండాలు వేసి వారి మీద కేసులు పెట్టడం తప్పితే అసలు యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పకుండా, ముఖ్యంగా ఎవరైనా ప్రజలు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని మాటలు మాట్లాడినప్పుడు మరి ఈరోజు మీరు ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు 6 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే మరి ప్రజలు ఆలోచించరా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమే అప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసమే చేసింది. ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా అప్పు చేయవలసిందే. అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా సరే అప్పులు చేయవలసిందే. ఇది సర్వసాధారణం. కానీ దీనిని అప్పటి ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా నిందలు మోపి ప్రజలలో వారిని అవమాన పాలు గురి చేసిందో
అందరూ ఆలోచించాలి. ఇప్పటికైనా మరి గుర్తించి ఎందుకు ఈ అప్పులు చేస్తున్నారో, చేసిన అప్పులని ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు అని అడగాలనే ధైర్యం కూడా ప్రజలు ఎవరు చేయడం లేదు. మరి ప్రభుత్వానికి భయపడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నారా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి మనల్ని ఏం అనలేడని చెప్పేసి ఆయనను వదిలేశారంటే అవునని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అప్పట్లో పెద్దగా ఈ విషయాల మీద కానీ ఏదైనా ఒక విషయం ప్రజల్లో నుంచో లేకపోతే బయట మేధావుల నుంచో ఒక విషయం బయటకు వచ్చినప్పుడు ఆయన విశదీకరించి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు, చెప్పలేకపోయారు. ఆయన గురించి ఒక తప్పుడు మాట మాట్లాడినప్పుడు అంటే అనుకున్నారులే వాళ్ళ పాపాన వాళ్ళ పోతారులే అని భగవంతుడికి వదిలేశారే కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. అటువంటి కఠిన చర్యలు తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇన్ని మాటలు మాట్లాడే ప్రజలు, పార్టీ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్. మీ మనస్సాక్షిని అడగండి. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలాంటి వాళ్ళని ఎవరైనా మాట్లాడితే దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు మేము చెప్పింది కరెక్టా కాదా, అసలు ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నదే కరెక్టా కాదా, వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి, 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇవ్వబోతున్నారు, సంపద సృష్టి ఎంత వచ్చింది, వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్యాంపెయిన్ సమయంలో చెప్పేవన్నీ అబద్ధాలా నిజమా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నిజమా కాదా అనేది ఒకసారి ఆలోచించండి. మీ మనసాక్షికి వదిలేస్తున్నాం. మరొకసారి మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.